కోసం చూస్తున్నాడు. అందుకని మందర పర్వతం తిరిగితే ఆయన దురద తీరలేదు అన్నారు పోతన గారు. ఎంత గమ్మత్తుగా చెప్తారో చూడండి. ఆ మందర పర్వతాన్ని పెట్టి మళ్ళీ పావును చుట్టారు. మళ్ళీ వీళ్ళు తలకాయలే పట్టుకున్నారు. ఇది మూఢత్వం. తలకాయలు అట్టుకున్నారు, వాళ్ళు తోకట్టుకున్నారు. మళ్ళీ మొదలెట్టండి అన్నారు. మళ్ళీ ఇద్దరు మళ్ళీ మొదలుపెట్టారు. ఈసారి మళ్ళీ సంతోషం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంక టాలెంట్ ఎక్కర్లేదు, కింద ఆది కూర్మ ఉంది. మందరగిరిని తిప్పేస్తే చాలు. ఎంత సంతోషం వచ్చేసిందో. వచ్చేసి పెద్ద పెద్ద అరుపులు మొదలెట్టారు. తిప్పండి అంటే భుజాలు తరుచుకుంటున్నారు, పేర్లు చెప్పుకుంటున్నారు, బిరుదులు చెప్పుకుంటున్నారు. ఇటువైపు బలి చక్రవర్తి ఉన్నాడు, ఇటువైపు విరోచనుడు పుట్టబోతున్నాడు, మేము ప్రహ్లాదుని వంశంలో వాళ్ళం అంటున్నారు. పేర్లు చెప్తున్నారు, పెద్ద చప్పుళ్ళు చేస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారు, పరిగెడుతున్నారు. ఇటు వాళ్ళు ఇటు పరిగెడుతున్నారు, అటు వాళ్ళు అటు పరిగెడుతున్నారు. ఇటు పరుగు అటు పరుగు, ఇటు పరుగు అటు పరుగు. భూమి అదిరిపోతోంది. ఈ పాల సముద్రాన్ని చిలికేస్తుంటే మొత్తం సముద్రం అంతా పైకి లేస్తోంది, కింద పడుతున్నాయి కెరటాలు. అడుగున ఉన్నటువంటి